బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల అమలుపై చర్చ పెట్టాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. గాంధీ భవన్ లో ఏర్పాటు చేసిన పీసీసీ సమావేశంలో రేవంత్ మాట్లాడారు. అభివృద్దిపై చర్యకు సిద్దమా అని సవాల్ విసిరారు. అన్ని రకాల సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. కేంద్రంలో కొట్లాడి హైదరాబాద్ నుంచి బెంగళూరు వరకు బుల్లెట్ ట్రైన్ సాధించామన్నారు. ఇక ఉస్మానియా యూనివర్సిటీని అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ది చేస్తామన్నారు. గ్లోబల్ సమిట్ తో పెట్టుబడుల వర్షం కురుస్తుందన్నారు. ఈ రోజు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఊర్లల్లో చెట్టు కింద చర్చ పెట్టుర్రు. పెళ్లికి పోయినా, చావుకు పోయినా, దావత్కు పోయినా, కళ్ళు కాంపౌండ్ దగ్గరికి పోయినా ఆనాడు ఎట్లుండే ఈనాడు ఎట్లుంది అనేది, ఎవరు పాలైంది తెలంగాణ, ఎవరు పరిపాలన చేస్తున్నారు తెలంగాణ అనే చర్చకు తెర లేపండి. 2 సంవత్సరాలల్లో మన మార్పు పరిపాలనను మనం అందించినాం. మనకు అప్పజెప్పిన మనం ఆయనకు 2014 నాడు అప్పజెప్పినప్పుడు 16,000 కోట్ల రూపాయల మిగులు బడ్జెట్తో మనం అప్పజెప్పినాం. తిరిగి 10 ఏళ్లలో ఆయన మనకు అప్పజెప్పేటప్పుడు 8,11,000 కోట్ల రూపాయల అప్పుతో మనకు అప్పజెప్పినాం. నాకు డిసెంబర్ 7, 2023 నాడు ప్రభుత్వాన్ని చంద్రశేఖరరావు గారు అప్పజెప్పే నాటికి 8,11,000 కోట్ల రూపాయల అప్పుతోని నడుమొంగిపోయి బజార్లో ఎవరు నమ్మని పరిస్థితిలో మన చేతిలో రాష్ట్రాన్ని పెట్టింది. ఒక సంక్షోభానికి లోనైన రాష్ట్రాన్ని మన చేతిలో పెడితే సంక్షోభ రాష్ట్రాన్ని సరిదిద్దుకుంటూ సంక్షేమ పథకాలను ఆనాడు ఉన్నట్టువే కాకుండా ఈనాడు కొత్తగా మనము 6 గ్యారంటీల రూపంలో ఇచ్చిన పథకాలను కూడా అమలు చేసుకుంటూ 65,000 ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను మొదటి సంవత్సరంలోనే భర్తీ చేసి అన్ని రకాలుగా సంక్షేమ పథకాలను అమలు చేసుకుంటా మన 6 గ్యారంటీలను అమలు చేసుకుంటూ ఈరోజు ముందుకు నడిపిస్తున్నాం. ఈ రోడ్లు కానీ, మెట్రో కానీ, అదేవిధంగా మనము హై స్పీడ్ రైళ్ల గురించి వినడం, బుల్లెట్ ట్రైన్ల గురించి వినడం. జపాన్లో జనాలు బుల్లెట్ ట్రైన్లలో తిరుగుతారని మనం విన్నాం. మన దేశంలో నరేంద్ర మోడీ గారు గుజరాత్లో పెట్టుకురు. ఆ తర్వాత పూణే, ముంబై ఏదో వేసుకుంటారు అని దూరంగా విన్నాం. మీ రాష్ట్రాలు చేసుకున్నవారు మాకెందుకు ఇయ్యారని కేంద్రంతో కొట్లాడి ఇయ్యాల హైదరాబాద్ నుంచి బెంగళూరుకు ఎక్స్ప్రెస్ హైవేతో పాటు బుల్లెట్ ట్రైన్ కూడా మనం మంజూరు చేయించుకున్నాం. హైదరాబాద్ నుంచి చెన్నై వయా అమరావతి ఎక్స్ప్రెస్ హైవేతో పాటు బుల్లెట్ ట్రైన్ కూడా ఈరోజు మనం మంజూరు చేయించుకున్నాం. ప్రాథమికంగా ఒప్పుకున్నారు. వాటిని పేపర్ మీద కావాలని రేపు నరేంద్ర మోడీ గారిని కలిసి నువ్వు ఇస్తావా సస్తావా అని ఇలా మనం అడగనికి పోతున్నాం. ఎందుకంటే నువ్వు గుజరాత్కు తీసుకెళ్తున్నావు. నువ్వు గుజరాత్ ముఖ్యమంత్రి కాదు, ఈ దేశానికి ప్రధానమంత్రి. గుజరాత్కి ఏమేమి ఇచ్చినావో తెలంగాణ కూడా అవన్నీ ఇవ్వాల్సిందే. ఉస్మానియా యూనివర్సిటీకి 7 తారీఖు నాడు మనం వెళ్తున్నాం. ఆ యూనివర్సిటీ 100 సంవత్సరాల పైగా చరిత్ర ఉన్న యూనివర్సిటీ. గొప్ప మేధావులను పివి నరసింహారావు గారి నుంచి మొదలు పెడితే జైపాల్ రెడ్డి గారి వరకు, కేశవరావు గారి వరకు ఉద్దండులను అందించిన ఉస్మానియా యూనివర్సిటీని చంద్రశేఖరరావు గారు కాలగర్భంలో కప్పేయాలని చూసిండు. అందుకే నేను ఎవరు వెళ్ళని ఉస్మానియా యూనివర్సిటీకి నేను వెళ్ళినా ఆ రోజు చెప్పొచ్చిన ఎంత ఖర్చైనా అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఉస్మానియా యూనివర్సిటీని అభివృద్ధి చేస్తామని 7 తారీఖు నాడు ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళి ఆర్ట్స్ కాలేజ్ ముందే సభ పెట్టి ఆ యూనివర్సిటీ అభివృద్ధికి అవసరమైన నిధులను మంజూరు చేసి వాటన్నిటిని కూడా అభివృద్ధి పదం వైపు నడిపించడానికి ప్రణాళిక తీసుకున్నాం. 8, 9 భారత్ ఫ్యూచర్ సిటీలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ను పెట్టుకున్నాం. 8 తారీఖు రోజు 1 గంటకు సంబరాలు ప్రారంభమై మనం మొదటి రోజు మొత్తం సంక్షేమ పథకాలు ఏ విధంగా అమలు చేసినాం, 2 సంవత్సరాల పరిపాలన ఏ విధంగా జరిగిందో చర్చలు పెట్టి ఏపీ మంత్రులు నారా లోకేష్, వగ్గలపూడి అనిత ఢిల్లీలో పర్యటిస్తున్నారు. రాష్ట్రంలో మొత్తా తుఫాన్ సృష్టించిన నష్టంపై కేంద్రానికి నివేదిక సమర్పించి సహాయం కోరటమే ఈ పర్యటన ముఖ్య ఉద్దేశం. ఇందులో భాగంగా వారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్లతో సమావేశమయ్యారు. మంగళవారం పార్లమెంటుకు చేరుకున్న ఐటీ, విద్యాశాఖ మంత్రి లోకేష్, హోంమంత్రి అనితలకు టీడీపీ ఎంపీలు సాదర స్వాగతం పలికారు. అనంతరం పార్లమెంట్లోని టీడీపీ పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో తమ పార్టీ ఎంపీలతో మంత్రులు సమావేశమై పలు అంశాలపై చర్చించారు. ఈ భేటీల అనంతరం మంత్రులు లోకేష్, అనిత కేంద్ర మంత్రులతో సమావేశమయ్యారు. మొంతా తుఫాన్ కారణంగా రాష్ట్రంలో జరిగిన నష్టంపై రూపొందించిన సమగ్ర నివేదికను వారికి అందించారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సహాయ పునరావాస కార్యక్రమాలు చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందించాలని కోరారు.
కోటి విద్యలు కూటి కొరకే అన్నట్టుగా వైసీపీ కోటి సంతకాలు సేకరణ కార్యక్రమం జరుగుతుంది. ఏపీలో ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్య విధానంలో వైద్య కళాశాలల నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ వైసీపీ తలపెట్టిన కోటి సంతకాల కార్యక్రమం ఉసూరుమంటోంది. సంతకాల మాటేమో కానీ వైసీపీ శ్రేణులకు కోటి సంతకాలు మాత్రం తప్పటం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక దశ ఉద్యమం కూడా నిర్వహిస్తుంది. కోటి తిప్పలు పడుతున్నారు. ఇదే సమయంలో కోటి సంతకాలు సేకరించి గవర్నర్ ను కలిసి ఆయన ద్వారా ప్రభుత్వాన్ని ఈ పీపీపీ విధానం నుంచి తప్పించేలా చేయాలన్న వైసీపీ ప్లాన్. ఈ కార్యక్రమంలో 2 మాసాల కిందటే ఈ కోటి సంతకాల సేకరణకు మొగ్గు చూపారు. కానీ ఇది ముందుకు సాగటం లేదు. ఒకే మండలంలో 50,000 సంతకాలు చేయించడం, ఒకే నియోజకవర్గంలో 2 లక్షల సంతకాలు తీసుకోవటం వంటివి జగన్ దృష్టికి రావడంతో దానిని రద్దు చేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాలమూరు పర్యటన అట్టర్ ఫ్లాప్ అని విమర్శలు చేశారు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ 2 నెలల్లో ఒక్క పని చేయలేదు కాబట్టి సభకు జనం రాలేదన్నారు. జనం రాకపోవడంతో స్వయంగా మంత్రి శ్రీహరి ఆవేదనతో మాట్లాడానన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాకు 5 జిల్లా కేంద్రాలు ఇచ్చింది కేసీఆర్ కాదా అని ప్రశ్నించారు. నిన్న 2 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నందుకు మా పాలమూరు జిల్లా నుంచి విజయోత్సవాలు అని చెప్పి ప్రారంభించుకున్నారు. సరే, మేము అనుకున్నాం విజయోత్సవాలంటే 2 సంవత్సరాలు ఏమేమి చేసిందో చెప్తారు, తర్వాత ఇంకా ఏమేమి హామీలు ఇస్తారు ఉమ్మడి జిల్లాకు అని అనుకున్నాం. కానీ సేమ్ అదే కేసీఆర్ ని తిట్టడము, 10 ఏళ్లలో మీరు ఏం చేయలేదు మొత్తం మేమే చేసామని చెప్పడము, కేసీఆర్ గారిని తిట్టడం తప్ప ఏం లేదు, బీఆర్ఎస్ పార్టీని తిట్టడం తప్ప. అసలు ఇవేం విజయోత్సవాలు అర్థం కాలేదు. అందుకే ప్రజలు కూడా విసుకొచ్చి ప్రజలు కూడా రాలేదు. స్వయంగా వాళ్ళ మంత్రే ఇదేనా స్వాగతం పలకడం, ఇట్లేనా మనం చేయడం, గౌరవించడం, ఎవరు జనం రాకపోతే ఎట్లా, ఆయన ప్రసంగం మొత్తం జనాలు రాలేదు, ఎవరు పట్టించుకోలేదు అని చెప్పడం తప్ప ప్రజలు ఎట్లా వస్తారు? ఒక మంచి మాటలు మాట్లాడితే వస్తారు, ఒక మంచి పనులు చేస్తే వస్తారు ఎవరే కానీ. స్టార్టింగ్ సభకే రాలేదంటుంటే జనంలో ఏ మేరకు ఉందో ఒక్కసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మహబూబ్నగర్ జిల్లా గురించి, మహబూబ్నగర్ జిల్లాలో ఏం చేయలేదు 10 ఏళ్ళంటే మరి ఇవన్నీ చేసినామని ఎవరు? 5 మెడికల్ కాలేజీలు పెట్టింది మేము కాదా? 70 సంవత్సరాల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక్క మెడికల్ కాలేజ్ ఇచ్చారు అంతే 70 సంవత్సరాలలో. మరి జిల్లాలో 5 మెడికల్ కాలేజీలు పెట్టి 5 హాస్పిటల్, టీచింగ్ హాస్పిటల్ కట్టింది కేసీఆర్ గారు కదా, బీఆర్ఎస్ ప్రభుత్వం కదా, మొత్తం టౌన్ రూపురేఖలు మార్పింది కదా. అసలు ఏం ప్రాజెక్టు కంప్లీట్ కాలేదంటే నెట్టెంపాడు ఎవరు కంప్లీట్ చేసిండ్రు, భీమా ఎవరు కంప్లీట్ చేసిండ్రు, కోయిల్ సాగర్ లిఫ్ట్ ఇరిగేషన్. ఏపీ తెలంగాణ మధ్య దిష్టి రాజకీయం ముదురుతోంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన దిష్టి వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రులు ఒకరి తర్వాత మరొకరు పవన్ ను టార్గెట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. తాజాగా మంత్రులు కూడా స్పందించారు. పవన్ తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని మంత్రి వెంకటరెడ్డి అన్నారు. శ్రీహరి, పొన్నంతో పాటు మరికొంతమంది నేతలు తీవ్ర స్థాయిలో స్పందించారు. దీంతో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల వ్యవహారం ఇరు రాష్ట్రాల రాజకీయాలను ఎటువైపు మలుపు తిప్పుతాయో అనేది సస్పెన్స్ గా మారింది. రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం గోదావరి జిల్లాలో పచ్చదనమే. ఆ శాపం తగిలేసినట్టుంది. ఈరోజు గోదావరి జిల్లాలో మొత్తం కొబ్బరి చెట్లతోటి, తెలంగాణ నాయకులంతా అంటారు కొబ్బరి చెట్లతో చాలా ఆనందంగా ఉంటుంది, మీరు ఏమంటుందని పచ్చదనంతో చాలా బాగుంటుందండి. ఈరోజు కొబ్బరి చెట్లు ముందలు కూడా లేవు, అంత దిష్టి తగిలింది కోనసీమకి. సో నాకు నిజంగా చాలా బాగా, ఎందుకంటే నాకు దీనికి తగిలినంత దృష్టి నరుడి దృష్టికి నలరాయిని పగిలిపోతుంటారు. అలాంటిది కోనసీమ పచ్చదనం ఎంతమంది కళ్ళలో పడి వాళ్ళందరూ దృష్టి తగిలి ఈరోజు మొండేలతో కొబ్బరి చెట్లు ఉన్నాయంటే దీనికి ఇంకా మనం కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, దీన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. మా తెలంగాణను అవమానపరచొద్దని పవన్ కళ్యాణ్ గారు బేషరతుగా క్షమాపణ చెప్పితేనే తెలంగాణ ప్రజలు క్షమిస్తారు. క్షమాపణ చెప్పకపోతే ఎవ్వరు కూడా, చిరంజీవి గారికి సంబంధం లేదు, చిరంజీవి ఈజ్ ఏ సూపర్ మ్యాన్, ఆయన ఎప్పుడు కూడా వివాదాలకు దూరంగా ఉంటారు. కానీ పవన్ కళ్యాణ్ కొత్తగా రాజకీయాలకు వచ్చి డిప్యూటీ సీఎం కాగానే తెలిసి తెలియకనే మాట్లాడిండో, మరి కావాలని తెలంగాణ వాళ్ళని అవమానపరచాలనుకుండో ఏమనుకుండో, కానీ దానికి క్షమాపణ చెప్తే కనీసం ఆయన సినిమా 1-2 రోజులన్నా ఆడుతుంది. చెప్పకపోతే ఎక్కడ కూడా తెలంగాణ థియేటర్లలో సినిమాలు రిలీజ్ కావు. సినిమాటోగ్రఫీ మినిస్టర్గా నేను చెప్తున్నా ఈ మాట. ఇవన్నీ తలదిక్క మాటలు. పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ గాలి, నీరు, తెలంగాణలో ఫ్యాన్స్, వ్యాపారాలు, వ్యవహారాలన్నీ తెలంగాణలో ఉన్నటువంటి వనరులన్నింటినీ కూడా వాడుకొని ఈరోజు ఈ స్థాయికి ఎదిగిన మీరు తెలంగాణ పట్ల, తెలంగాణ
ఆలోచన విధానం తెలిసిన వ్యక్తిగా ఇట్లా మాట్లాడడం మీకు తగదు. దట్టు నాకు తెలిసి మీరు ఒక ఫిలింలో హీరో ఒకటే కాకుండా ఒక పొలిటికల్గా డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ప్రాంతాల మధ్య విభేదాలు లేదా ప్రాంతాల మధ్య ఈ విధంగా డిస్టర్బెన్స్ చేసి ఏదో అక్కడ మైలేజ్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే అది రాజకీయ లక్షణం కాదు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలు కూడా ఒక అన్నదమ్ముల భావంతో ఉండేటువంటి రాష్ట్రాలు. తెలంగాణ తుఫాన్లో మునుగుతుంటే కూడా మేము ప్రకృతి అనుకుంటున్నాం తప్ప ఆంధ్ర ప్రజల తప్పు పడతలేదు. ఎక్కడో కోనసీమలో కొబ్బరి చెట్టు ఎండిపోతే ఆంధ్రలో ప్రాతినిధ్యం వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి తెలంగాణ వల్ల దృష్టి జరిగిందంటే ఆయన వివేకవంతుడు అవివేకవంతుడో నాకు తెలియదు. నేను ఆ మిత్రపక్షంకు బాధ్యత వహిస్తున్న తెలంగాణ భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఆయన పట్ల స్పందించాలని కోరుతా ఉన్నా. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు కూడా స్పందించాలి. స్వయంగా భారతీయ జనతా పార్టీ పొత్తున్నది కాబట్టి ఇందులో ఇటువంటి కక్షపూరిత రెండు రాష్ట్రాల మధ్యలో వైషమ్యాలు కలిగేటువంటి మాటలు మాట్లాడడం అనేది దురదృష్టకరం. పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ వెనుక బాధ్యత రాహిత్యం కనపడుతున్నది. రెండవది అవగాహన లేమి కూడా మనకు కనబడుతుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ వెనుకబాటుతనాన్ని ఆంధ్రప్రదేశ్ చూసి దిష్టి తగిలే విధంగా తెలంగాణ వాదులు కోరుకోరు, తెలంగాణ ప్రాంతం కూడా కోరుకోదు. ఎందుకంటే రాష్ట్రాలుగా విడిపోయినప్పటికీ కూడా తెలుగు ప్రజలంతా కూడా కలిసిమెలిసి ఉన్న పరిస్థితి తనకు తెలియకపోవడం అనేది విచారకరం. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే అవకాశవాద ప్రకటనలు పవన్ కళ్యాణ్ నుంచి రావడం అనేది తెలుగు ప్రజలు కూడా కోరుకోవట్లే. పవన్ కళ్యాణ్ గారు, మీరు ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా ఆంధ్రప్రదేశ్ కుండి మీరు తెలంగాణ ప్రజల శాపం వల్లనో తెలంగాణ ప్రజల దిష్టి వల్లనో కోనసీమ ప్రాంతంలో ఉన్నటువంటి పచ్చదనం పోయిందని చెప్పడాన్ని చూస్తే నిజంగానే మీరు ఒక సినిమా స్టార్ గా స్క్రిప్ట్ ను చదివే విధంగా మాట్లాడారు తప్ప ఇది 2.5 గంటల సినిమా కాదు. ఇది ప్రజలు మిమ్మల్ని గెలిపించి ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చేసారు. అక్కడ అటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? దిష్టి తెలంగాణ ప్రజలది తాకినట్టుగా లేదు. మిమ్మల్ని గెలిపించి మిమ్మల్ని ఉప ముఖ్యమంత్రి చేసిన తర్వాత ఈ కోనసీమ ప్రాంతానికి నిజంగానే దిష్టి తాకినట్టుంది మీరు అలా మాట్లాడినట్టయితే. ఎందుకంటే మీరు వీలైతే ఎలా దాన్ని పరిష్కరించాలనో ఆలోచించాలనే తప్ప మీరు ఇలా ఇష్టం ఉన్నట్టు మాట్లాడొద్దని కోరుకుంటున్నాను. ఇప్పుడు వాస్తవానికి ఎవడన్నా పోయించండి హైదరాబాద్ నుంచి ఆడికి తగిలితే వాళ్ళ దృష్టి ఏదో తగులుతుంది కానీ ఆడికి పోనోని దృష్టి ఎక్కడ తగులుతుంది? ఏం తెలియదు. ఇక అటువంటి వాళ్ళు ముఖ్యమంత్రులు ఉప ముఖ్యమంత్రులు అవుతున్నారు. ఏం చెప్తాం మరి మనం? మాట్లాడేటప్పుడు ఓ నాలుక కంట్రోల్ లేకుండా బుర్రకు పని పెట్టకుండా రోజు వస్తే వచ్చిపోయేటోళ్ళు 100,000 మంది అక్కడి నుంచి వాళ్ళు హైదరాబాద్ను చూసేది వాళ్ళు. ఏమంటాం మనం? నరదృష్టి పడింది అని అంటాం చాలా విషయాలలో. చూసి వస్తానికి బాగా ఎక్కువ మంది చూసిపోతే ఓ చేనెంబడి పోతుంటే బాగుంది ఈ చేను అని చెప్పి అంటారని చెప్పి పాపం దిష్టి బొమ్మలు కట్టుకుంటారు. మరి కట్టుకుంటామే ఆయన దిష్టి బొమ్మ వద్దన్నాడు, మనం ఆపినామా? పిచ్చి మాటలు, తెలివి తక్కువ మాటలు, మైండ్లెస్. తెలంగాణ వాళ్ళ దిష్టి దాకిచ్చినందుకే నరదిష్టి అంట. తెలంగాణ వాళ్ళంటే మనమంతా నరదిష్టి పెట్టినందుకే అంటే కోనసీమ అంటే గోదావరి ఏరియా అంతా కొబ్బరి చెట్లకి మొండం లేకుండే అంటే మా కళ్ళు ఇంత చెడ్డ కళ్ళు అని చెప్పి ఆయన చెప్పడం జరుగుతుంది. నేను ఒకటే అడుగుతున్నాను, నువ్వేమో డిప్యూటీ సీఎం ఆంధ్ర, వచ్చి ఉండేదేమో రోజు హైదరాబాద్లో, ఇన్ని రోజులు బిజినెస్ చేసుకునేదేమో హైదరాబాద్. నిజంగా మాకు నరదిష్టి కానీ ఒకరు బాగుపడదు అనేది ఉండుంటే మీ ఆంధ్ర వాళ్ళు ఇక్కడ బిజినెస్ చేసుకోగలుగుతారా? ఇరిగేషన్ ప్రాజెక్ట్ చేసుకుంటున్నారు, కన్స్ట్రక్షన్లో మీరే ఉన్నారు. ఆయన కానీ ఒక్క మాట వల్లనే మేము ఏమైనా అంటున్నామా? బిజినెస్ చేస్తున్నాము, ఫ్రెండ్లీగా ఉన్నాము. అట్లాంటి ఈరోజు నువ్వు ఒక ఇంత పెద్ద మంచివి నువ్వు ఇక మా తెలంగాణ ప్రజల గురించి తెలంగాణ గురించి మాట్లాడడం తప్పు, నేరం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల మధ్య ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిష్టి వ్యాఖ్యల వివాదం సంచలనం రేపుతుంది. తాజాగా ఇవాళ తెలంగాణ మంత్రులు స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉంటే పవన్ వ్యాఖ్యలపై జనసేన కీలక ప్రకటన విడుదల చేసింది. కావాలనే తమ నాయకుడి మాటలను వక్రీకరించొద్దని తెలిపింది. రాజోల్ నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన సందర్భంలో రైతులతో ముచ్చటిస్తూ చెప్పిన మాటలను వక్రీకరిస్తున్నారని ప్రకటించింది. ఇరు రాష్ట్రాల మధ్య వాతావరణం నెలకొన్న క్రమంలో ఆ మాటలు వక్రీకరించొద్దని కోరింది జనసేన.
డిసెంబర్ 8-9 తేదీలో నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు తెలంగాణ సర్కార్ భారీ ఏర్పాట్లు చేస్తుంది. 4000 మందికి పైగా ప్రముఖులను ఆహ్వానిస్తోంది. అయితే దేశ ప్రధాని నరేంద్ర మోదీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీలను కూడా ఆహ్వానించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. బుధవారం మోదీతో సమావేశం కానున్న మోదీ గ్లోబల్ సమ్మిట్ కు ఆహ్వానించనున్నారు. ప్రధానితో పాటు పలువురు కేంద్ర మంత్రులు, ఖర్గే, రాహుల్ గాంధీలను కూడా ఆహ్వానించనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో 2వ విడత ల్యాండ్ పూలింగ్ కు సిద్దమైంది ప్రభుత్వం. దీనిపై ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. మొత్తం 7 గ్రామాల్లో భూములను సమీకరించేందుకు సిఆర్డీఏ కమిషనర్ కు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు పురపాలక పట్టణాభివృద్ది శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ సురేష్ కుమార్ ఉత్తర్వులను విడుదల చేశారు. 7 గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్ విడుదల చేశారు. రాజధాని పరిధిలోని అమరావతి మరియు తుళ్లూరు మండలాల్లో మొత్తం 16,666.57 ఎకరాల భూమిని 2వ విడతలో సమీకరించనున్నారు. ఇందులో పట్టా భూములు 16,562.52 ఎకరాలు కాగా అసైన్డ్ భూములు 104.01 ఎకరాలుగా ఉన్నాయి. హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ విషయంలో భారత రాష్ట్ర సమితి ప్రభుత్వంపై పోరాటానికి సిద్దమైంది. ఈ కొత్త పాలసీ వలన ప్రజలకు ఎంత నష్టం కలుగుతుందో వివరించేందుకు బీఆర్ఎస్ పార్టీ పోరుబాట కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీనికోసం ఆ పార్టీ మొత్తం 8 నిజ నిర్ధారణ బృందాలను ఏర్పాటు చేసింది. ఈ బృందాలు పారిశ్రామిక ప్రాంతాల్లో పర్యటించి వాస్తవాలను తెలుసుకునేందుకు కృషి చేయనున్నాయి. ఈ సందర్భంగా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పార్టీ నేతలకు కీలక సూచనలు చేశారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో అభివృద్ది పనుల్లో భాగంగా రోడ్డు నిర్మాణాల ప్రతిపాదన స్థలాలను మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పరిశీలించారు. పలు వార్డులను స్వయంగా పరిశీలించి ప్రజల అవసరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. ఆత్మకూరు అభివృద్దికి శ్రీకారం చుట్టామని, విడతల వారీగా అభివృద్ది పనులు జరుగుతాయని తెలిపారు. పురపాలక శాఖ మంత్రి గారైన శ్రీ పొంగూరు నారాయణ గారికి కూడా నివేదికలు ఇచ్చి నిధులు కోరడం జరుగుతుంది. రాబోయేటువంటి కొంతకాలంలోనే ఈ ఆత్మకూరు పట్టణానికి పూర్తి వ్యవస్థను తీసుకొచ్చే ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఆంజనేయ స్వామి గుడి నుంచి రవితేజ కళ్యాణ మండపం క్రాస్ వరకు వచ్చేటువంటి రోడ్డు అంతా కూడా ఇవాళ పాత ఆత్మకూరు టౌన్ కి ఉపయోగపడేటువంటి రోడ్డు. ఒకవైపే 4 లేన్ల రోడ్డు ఉంది, రెండో వైపు గతంలోనే దాన్ని డబుల్ రోడ్డుగా చేశాం. ఫీజు చెల్లిస్తేనే తరగతి గదిలోకి వెళ్లనిస్తారు అంటూ ఒక పత్రికలో తప్పుడు రాతలు రాస్తున్నారని మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు 40% మందికి ఉచితంగా విద్యను అందించారని ఆయన పేర్కొన్నారు. తమ విద్యా సంస్థల్లో చదువుకున్న లక్షల మంది విద్యార్థులు విదేశాలలో ఉన్నత స్థాయి ఉద్యోగాలు చేస్తున్నారని, అటువంటి వారిని చూస్తుంటే తనకు గర్వంగా ఉందన్నారు. ఒక పత్రికను క్రెడిబిలిటీ లేదని, రాజకీయ లబ్ధి కోసం ఇటువంటి దిగజారుడు వార్తలు రాసి మరింత దిగజార్చుకోవద్దని హితవు పలికారు. నా ప్రతిష్టకు భంగము కలిగించే విధంగా గోరంతలు కొండంతలు చేసి లేనిది ఉన్నట్లుగా అవాస్తవాలను మీ పత్రిక మొదటి పేజీలో ప్రచురించడం జరిగింది. నన్ను డిఫేమ్ చేయాలా, మా లోకేష్ బాబు గారికి అపవాదం తీసుకురావాలా అని మీ పత్రికలు రాస్తే ఎవరు నమ్మే ప్రసక్తి లేదు. ఇప్పటికే మీ పత్రిక క్రెడిబిలిటీ లేదు, ఎవరో నమ్మే పరిస్థితి లేరు. ఇటువంటివి నా మీద రాసి ఇంకా మీ ప్రతిష్టలు దిగజార్చుకోవద్దు. రాజకీయ లబ్ధి కోసం ఎక్కడికైనా దిగజారద్దు. ఆపరేషన్ సింధూర్ లో పాకిస్తాన్ సరిహద్దులోని ఉగ్రవాద స్థావరాలను భారత సైన్యం తుడిచిపెట్టేసింది. ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తున్న ఈ క్యాంపులను భారత వైమానిక దళం ధ్వంసం చేసింది. వందలాది మంది ఉగ్రవాదులు ఈ దాడుల్లో హతమయ్యారు. అయితే ఇప్పటికీ ఇంకా ఉగ్ర స్థావరాలు మిగిలే ఉన్నాయని, అక్కడ ఉగ్ర కార్యకలాపాలు జరుగుతున్నాయని బీఎస్ఎఫ్ ఐజీ అశోక్ యాదవ్ వెల్లడించారు. నియంత్రణ రేఖకు ఆవల్తి వైపు ప్రస్తుతం 69 ఉగ్ర స్థావరాలు యాక్టివ్ గా ఉన్నాయన్నారు. ఈ క్యాంపులో సుమారు 100 నుంచి 120 మంది ఉగ్రవాదులు భారత్లోకి చొరబడేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యంపై గత కొద్ది రోజులుగా వస్తున్న అనుమానాలు, వివిధ అసహనాలను ఖండిస్తూ వైట్ హౌస్ కీలక ప్రకటన చేసింది. ట్రంప్ ఆరోగ్య పరిస్థితిపై ప్రజల్లో పెరుగుతున్న సందేహాలకు చెక్ పెట్టే ప్రయత్నంగా ఆయన తాజా ఆరోగ్య నివేదికను అధికారికంగా విడుదల చేసింది. ఎంఆర్ఐ, ఇతర మెడికల్ టెస్టుల ప్రకారం ట్రంప్ పూర్తిగా ఆరోగ్యవంతుడని, ఆయన ఆరోగ్యంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు స్పష్టంగా పేర్కొన్నారు. శరీరంలో ఎలాంటి అసాధారణ లేదని, ట్రంప్ దినచర్య, శారీరక సామర్థ్యం సాధారణంగానే ఉన్నాయని వైద్య నివేదికలో ఉటకించారు. బంగ్లాదేశ్ భూ కుంభకోణం కేసులో మాజీ ప్రధాని షేక్ హసీనాకు 5 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ అక్కడి న్యాయస్థానం తీర్పునిచ్చింది. ఇదే కేసులో ఆమె సోదరి షేక్ రెహానాకు 7 ఏళ్లు, రెహానా కుమార్తె బ్రిటన్ మంత్రి తులిప్ సిద్దికి 2 ఏళ్లు జైలు శిక్ష ఖరారైంది. ఈ కేసులో మరో 14 మందికి 5 ఏళ్ల చొప్పున శిక్ష విధించింది. మొత్తం 17 మంది లక్ష చొప్పున జరిమానా చెల్లించాలని, జరిమానా చెల్లించినట్లయితే అదనంగా 6 నెలల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని న్యాయస్థానం స్పష్టం చేసింది. అవినీతి నిరోధక కమిషన్ హసీనాపై నమోదు చేసిన కేసులో ఇది వరకు న్యాయస్థానం 4 తీర్పులు వెలువరించింది. పూర్వాంచల్ న్యూ టౌన్ ప్రాజెక్టు కింద ప్లాట్ల కేటాయింపులో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై ఏసీసీ హసీనాపై మొత్తం 6 కేసులు నమోదు చేసినట్లు న్యాయస్థానం తెలిపింది.